నీకు ఎంత బాధ వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్టేటస్లలో స్టోరీలో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఎందుకు? మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఓ హలో పాపా, నువ్వు అనుకున్నంత మంచిదానైతే నేను కాదు. ఈ సౌండ్ ఏదో వినటానికే భయంకరంగా ఉందిరా. నా మూడ్ ఎప్పుడు ఎట్లుంటుందో నాకే తెలియదు. సో సైలెంట్గా ఉన్నదాన్ని రెచ్చగొట్టద్దు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నా గురించి, నా వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి నేను అస్సలు ఆలోచించను. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో, ఎందుకంటే వాళ్ళ స్థానం ఎప్పుడు నా వెనకాలనే. ఎందుకంటే వాళ్ళ స్థానం ఎప్పుడు నా వెనకాలనే. ఇద్దరి మధ్య ఎంత గొడవ వచ్చినా, ఎంత పెద్ద లొల్లైనా సరే నన్ను నవ్వించాలనే చూస్తాడు తప్ప ఆ లొల్లిని ఇంకా పెద్దగా చేయాలని చూడాడు. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? హలో బెస్టీ, నా లైఫ్లో నాకు 99 ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఎప్పుడైతే నీతో ఉంటానో అవి కాస్త 100 అవుతాయి. బ్రో, మంచితనం కూడా మరీ అంత ఉండొద్దు. ఇంత నువ్వు మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. మంచితనం అనేది డోస్ లాంటిది, అది మరీ ఎక్కువ అయితే మనకే డేంజర్. అదేమి పని చేయలేదు, వీడో తెగనమెత్తడేంటి? ఏంట్రా తెగనమెత్తడం? స్నేహం కోసం ప్రాణాలే ఇయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళంతే సార్, ఇళ్లే విశాలంగా ఉంటాయి, ఇక్కడ చాలా ఇరుకు సార్. నేను నీ కోసం నా అనుకున్న వాళ్ళని వదిలేసుకున్నంత ప్రేమ నాదైతే, ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనే వాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఊరుకో లక్ష్మి. నువ్వు నీ వాళ్ళ కోసం నన్నే వదిలేసుకున్నంత ప్రేమ నీది. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే.